బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutes లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366333444. నమస్తే. ఈ గెలుపు చాలా ఘనంగా విజయోత్సవాలు మేము ఆల్రెడీ ఒక 2 months నుంచెల్లే విజయోత్సవాలు చేసుకుంటున్నాం మేము. ఎందుకనంటే మా ముఖ్యమంత్రి చేస్తున్న మేమైతే 6 గ్యారంటీ పథకాలు ఇచ్చామో అవి అమలు చేసుకుంటూ వస్తున్నాము. చెప్పిన దానికంటే ఆయన కేటీఆర్ ఏం చెప్పాడంటే మా పథకాలని కాపీ చేశారన్నారు. సన్న బియ్యము కాపీ చేశామా, మహిళలకు ఉచిత బస్సు కాపీ చేశామా, రైతులకు రుణమాఫీ కాపీ చేశామా, ఇవన్నీ ఆయన బోగస్ మాటలు మాట్లాడిండు కాబట్టి మన జూబ్లీస్ ప్రజలు అనుకూలమైన తీర్పు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈరోజు. ఇంకొకటి, వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ప్రచారంకి వచ్చినప్పుడల్లా వాళ్ళ నాయకులు ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైతే వచ్చిన ప్రచారంకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మేము ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలము, మరి అది కాకుండా ఈ గ్రేటర్ హైదరాబాద్లో మమ్మల్ని పుట్టింది ఇక్కడే, మా దాన సంస్కారాలు చేసేది కూడా ఇక్కడే. అలాంటి మా ఈ గ్రేటర్ హైదరాబాద్ పెట్టిన బిడ్డలను మనము రౌడీలు, గుండాలు అని ఆ కౌశిక్ రెడ్డి గారు అంటాడు. మాకు కౌశిక్ రెడ్డి గారికి ఏమంటుందంటే, అరే కౌశిక్ రెడ్డి, నువ్వు నీ భార్య పిల్లల్ని పెట్టుకొని 3వ తారీఖు గెలవకపోతే 4వ తారీఖు నా పాడ చూస్తాను. పాడే కౌశిక్ రెడ్డి అరే నీకేరా చెప్పేది. మొన్న కూడా మా యూసుఫ్ కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చేసి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఎక్కడైతే రిగ్గింగ్ జరుగుతుందో అక్కడ వెళ్ళేసి మీరు పోరాడాలి, అంతేగాని రిగ్గింగ్ జరుగుతుందని మా ఆఫీస్ దగ్గరకు వచ్చి మేమేదో చేయాలి, వాళ్ళని కొట్టాలి అని చెప్పేసి ఏదో సృష్టిస్తామనేసి చిల్లరేషాలు వేస్తున్న చిల్లర నా కొడక కౌశిక్ రెడ్డి, అరే నువ్వే గుర్తుపెట్టుకోరా. నువ్వు మళ్ళీ ఈ హైదరాబాద్ సిటీలో ఏడా తిరిగినా నువ్వు టీఆర్ఎస్ పార్టీకి నువ్వు నష్టం చేస్తోనివే కానీ లాభం చేస్తోని కాదు. నువ్వు ఇంకొకసారి మా కాంగ్రెస్ కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ నువ్వు ఇంకోసారి రౌడీలు గుండాలంటే మాత్రం నువ్వు ఈ గ్రేటర్ హైదరాబాద్లో నువ్వు తిరిగావు కౌశిక్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఖబర్దార్ బిడ్డ. అట్లనే ఈరోజు ఈ గెలుపు, ఈ విజయం కాంగ్రెస్ కార్యకర్తలు సంకల్పం. ఇది కరుడు కట్టిన కాంగ్రెస్ వీళ్ళందరూ కష్టపడి వీళ్ళందరూ ఇచ్చిన గెలుపు. ఎందుకంటే ఈ మారమూర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు వచ్చేసి ఈరోజు మనం నవీన్ యాదవ్ని మనం గెలిపియాలి అనేసి స్వచ్ఛందంగా, నవీన్ యాదవ్ ఎవరికి ఆటోలు పెట్టలేదు, ఎవరికి పైసలు ఇవ్వలేదు, ఎవరికి కార్లు పెట్టలేదు, ఏ ఎమ్మెల్యేకి కానీ ఏ మంత్రులకు కానీ ఏం కాదు, స్వచ్ఛందంగా ఆడబిడ్డలు, నాకు ఎంతో మంది ఆడబిడ్డలు, ఆ ఆడబిడ్డలందరికీ అమ్మా మీ అందరికీ నా ఆడబిడ్డలు, నా కాంగ్రెస్ ఆడబిడ్డలందరికీ శిరస్సు వందికి మీ పాదవందనం తెలుపుకుంటున్నామ్మా. ఇట్లాంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ అధికారంలో లేకున్నా కానీ 10 సంవత్సరాలు ఎన్నో కష్టాలు టీఆర్ఎస్ పార్టీ పెట్టినా కానీ ఆ ఒడిదుడుకులకు ఒత్తిడికి అన్ని భరించి కూడా ఈరోజు ఇవన్నీ మనం గెలిపించుకున్నామా. మనం బాధలన్నీ మర్చిపోయే రోజులు వచ్చినాయి. కేవలం గేమ్ చేంజర్ మా సీఎం రేవంత్ అన్న. రేపు రాబోయే మన సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కేటీఆర్ నువ్వు గుర్తుపెట్టుకో, ఎన్ని ఊర్లు ఉన్నాయి అన్ని ఊర్లు క్లీన్ షీట్ చేస్తాం. నువ్వు అనుకుంటున్నావు నేను ఏదో తీసుమార్కాన్ పూస్మార్కాన్ అనుకుంటున్నావు, కానీ నీ కారు షెడ్డు కాదు, మొత్తం నువ్వు పాతాళ లోకంలకు పడిపోయింది నీ కారు. దాన్ని బయట తీసుకురావడము నీ అయ్య వల్ల కాదు, నీ బావ వల్ల కాదు, నీ వల్ల కూడా కాదు. ఆఖరికి నీ చెల్లె కూడా నీ ముడ్డి మీద అన్నింది కేటీఆర్. అదొకటి గుర్తుపెట్టుకో. ఈ గెలుపుకు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, మా సోదరులు, మా మిత్రులు అందరికీ ఈ గెలుపు మనందరిది. మనమందరం భాగ్యసాగులమే. నవీన్ యాదవ్ ఒక్కడే కాదు, మన కాంగ్రెస్ పార్టీ అందరికి గెలిచింది. ఈ విజయాన్ని కల్పించినందుకు మన జూబ్లీస్ ప్రజలకే కానీ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లా ఈ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ కంచుకోవడం చెప్పుకుంటూ వచ్చారు కదా జూబ్లీహిల్స్ని. ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే మొత్తం తారుమారైంది కదా, దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఏది జీవితంలో శాశ్వతం కాదు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, రేపు నేను ఇంకో గంట తర్వాత నేను బతకొచ్చు, చావచ్చు. ఎప్పుడు జీవితంలో శాశ్వతం కాదు బ్రదర్.
ఒకటి, మనం ఎన్ని రోజులు ఉన్నామో ఎన్ని నిమిషాలు ఉన్నామని కాదు, ఉన్నన్ని రోజులు మంచి పనులు చేస్తే చిరస్థాయిగా మిగిలిపోతాం. ఈరోజు మేము ఇదే గాంధీ భవన్లో చెప్తున్నా, మా దేవుడు రాజశేఖర్ రెడ్డి. ఇప్పటికి కూడా అంటాం, మేము ఇంకా ఎంతమంది మంత్రులు వచ్చినా, ముఖ్యమంత్రులు వచ్చినా, ఎవరు వచ్చినా మా దేవుడు రాజశేఖర్ రెడ్డి అంటాం. అంటే మంచి పనులు చేస్తే ఎవరైనా గుర్తిస్తారు. నువ్వు చేసినది ఏముంది జూబ్లీస్లో? ఎక్కడ పోయినా, ఏ రోడ్లు చూసినా, ఏవి చూసినా అన్ని ఎక్కడ రోడ్లు అట్లనే ఉన్నాయి. ఎక్కడ చూస్తే కబ్జాలు. ఏం పనులు చేసిండు ఆయన? 10 సంవత్సరాలకు మొత్తం ఆయన కబ్జాలకు దానికి దీనికి చేసిందే తప్పిస్తే ఆయన ఏం చేసింది అక్కడ లేదు. మా కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్న 3 నెలల నుంచి 200 కోట్లు అక్కడ కేటాయించేసి ఎంతో అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చేసి ఈరోజు క్లీన్ షీట్ చేసిందంటే మా మంత్రులు, మా వివేక్ అన్న అందరు కలిసి చేసింది బ్రదర్. ఒక్కరు చేసిందని కాదు, అందరు చేసింది. ఎప్పుడు ఇది నాకు శాశ్వతము, నాకు ఇది జూబ్లీస్ అడ్డా, టీఆర్ఎస్ గడ్డ అన్నావు అనుకో, ఎవడు ఊకోడు బ్రదర్. మంచి పనులు చేస్తే ఎప్పుడైనా ఏ గడ్డనైనా తారుమారు కావడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి నిజమైన గెలుపు ఇచ్చిండ్రు, నిజమైన తీర్పు ఇచ్చిర్రు. ఎందుకనంటే నువ్వు ఎన్నిసార్లు దొంగ 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 గుమ్మడికాయల దొంగ దొంగ అని భుజాలు జరుచుకుంటే ఎన్ని రోజులకైనా చూస్తూనే ఉంటారు, ఎవరు ప్రజల్ని గమనిస్తారు. మనం ప్రజలు ఎవడెవడు చూస్తలేడు అని చెప్పేసి అలాంటిది అనుకుంటే అది ఆయన చెడు గుణము. అది కేటీఆర్ ఈ రోజుకి కేటీఆర్ది అయిపోయింది, ఇంకేం లేదు కేటీఆర్ది. చాలా చాలా ఇప్పుడు మన జూబ్లీసు ఇప్పుడు కాదు బ్రదర్, రేపు వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో కూడా మేము ఇప్పుడు చెప్తున్నాం, బీజేపీ అండ్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ వీళ్ళు అంతా ఒక్కటి. ఈ మెజార్టీ కూడా ఆయనతో ఆ సునీత గారికి ఆ మెజార్టీ వచ్చిందంటే కూడా స్వచ్ఛందంగా ఆ బీజేపీ నాయకులు ఏం చెప్పారంటే బీఆర్ఎస్ కోటేయమని చెప్పి బీజేపీ నాయకులు చెప్పారు. ఆ కిషన్ రెడ్డికి కొంచెమన్నా సిగ్గు ఉండాలి. కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఆ బీజేపీలో ఉన్న నాయకులకు వాళ్ళకు సిగ్గు శరం ఏం లేదు. బీజేపీ నాయకులకు అయితే ఆ పార్టీలో ఉంటూ, ఆ పార్టీలో జీతాలు తీసుకుంటూ, ఆ పార్టీ కేంద్ర మంత్రులని మన హైదరాబాద్ ప్రజలు కూడా ఒకటి గుర్తించుకోవాలి. ఈ కేంద్ర మంత్రులు ఉన్నారు కదా బీజేపీ, వీళ్ళు ఏం చేసేది లేదమ్మా, వాళ్ళు బతుకు తెరువు చేసుకోవడానికి తప్పిస్తే. యువకులారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేవుడి మీద మనందరికీ భక్తి ఉంటాడు. బీజేపీ పార్టీ అనేది కేవలం ఒక 40 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి వచ్చిండు. రాముడు అనేవాడు, అల్లా అనేవాడు మనం పుట్టిన మన తరతరాల నుంచి ఉన్నవా దేవుళ్ళు. వీళ్ళు ఏదో దేవుని పేరు చెప్పుకొని పుట్ట గడుపుకుందామని అనుకుంటే అది మూర్ఖత్వం. అలాంటిది ఎప్పుడు జరగదు. కాంగ్రెస్ పార్టీ గాలి నిప్పు నీరు ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఇలానే ఉంటుంది, అలానే ఉంటుంది. ఆ కౌశిక్ రెడ్డి గారు కూడా రిగ్గింగ్ చేసిండంటే అరే ఒక విధవ, ఒక సన్నాసి కౌశిక్ రెడ్డిగా ఈరోజు మేము ఇట్లా ట్యాంపరింగ్ చేసినట్టయితే, మేము రిగ్గింగ్ చేసినట్టయితే మీకు అంత ఓట్లు రాకొచ్చేది కాదు. మేము 1,00,000 పైన మెజారిటీ వచ్చేవాళ్ళం. మేము మాకి సత్యమేయ జయతే కాంగ్రెస్ పార్టీ అంటే అందు గురించే మేము ఈరోజు గెలిచాము. నీతి నిజాయితీకి మారు పేరు అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న. రేవంత్ అన్న ఈజ్ అ గేమ్ చేంజర్. ఎక్కడినైనా గెలిపిస్తాడు, గెలిపించుకుంటాం. రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కానీ ప్రతి ఎలక్షన్లో మేము మా కార్యకర్తలు, మా నాయకులము, మా సర్పంచులము, మా ఎంపీటీసీలను అన్ని విధాలా మేము గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి అన్ని 119 నియోజకవర్గాలకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ పేరున కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు. మీ దాసరి శామరావు.